24 గంటల్లోపుగా ఈ స్థలం ఖాళీ చేయాలి. లేకపోతే మీకు అండగా ఉన్న శంకర్ దాదా వెన్ను విరిచేస్తానని చెప్పు. రోజు ఇలా కుక్కలు కాల్చినట్టు కాల్చేస్తానని చెప్పు. వెళ్ళు పోనీ. ఉండమన్నావని అక్కడ పేదవాళ్ళందరూ గుడిచిలేసుకుని బతుకుతున్నారు తాత. నువ్వు లేట్ టైం చూసి ఆ గంగా రొగాడు వేలు పిట్టలు కాల్చాడు కాల్చి చంపాడు తాత. అంతేకాదు వెంటనే ఖాళీ చేయకపోతే రోజుకు 25 మంది చొప్పున చంపుతాడు తాత. గణేష్ నిమజ్జనం ఎప్పుడు? స్టేషన్కి రమ్మని కబురు చేస్తే నన్నే రమ్మన్నావట. నువ్వేమన్నా మగాడివా? నీ బాబు కూడా నా మగతనం చూపిస్తాను రా. యాంటిసిపేటరీ బెల్ ఉంది. దాని బాబున్నా నీ బాబున్నా నన్ను ఆపలేరు. సార్ యాంటిసిపేటరీ బెయిల్ ఉంది. పాత కేసు మీద కాదు, ఒక ఎస్ఐని గాయపరిచిన కొత్త కేసు మీద. అలసి సిటీలో కర్ఫ్యూ ఉందండి, ఊళ్ళోకి పోలేరు. ఈ రాత్రి బస్ స్టాండ్ లోనే పడుకోండి. భయం లేదు పద. ఆ కొత్త కమిషనర్ ఎప్పుడు చింటి మీద పడతాడో తెలియదు. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం పద. రాసు దాదా ఊరి నిండా పోస్టర్స్ చూస్తున్నారా? రాజు, కృష్ణప్రసాద్ అని కొత్త కమిషనర్ని వేశారు. వాడు మన అందరి అంతం చూస్తాన్ని పంతం పట్టాడు. పాత కేసులని తిరగదోడుతున్నాడు. మన హరికి బెయిలున్నా తెలివితేటలతో అరెస్ట్ చేశాడు. మా అందరికి యాంటిసిపేటరీ బెయిల్ ఉంది, నీకు లేదు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండటం మంచిది కాదు. దాదా ఏం మాట్లాడకు. వెంటనే మన కారులో బయలుదేరి రంగాపురం వెళ్ళిపో. నాకు
సిటీ దాటితే పర్వాలేదు. ఆపు ఆపు ఆపు. అరే నువ్వా? ఇంతకాలం ఎక్కడ దాక్కున్నావురా? నీ కోసం ఎతకలేక చేస్తున్నాం. దీన్నే కదూ అప్పుడు నువ్వు లేపుపోయింది. నీ అమ్మ నిన్ను ఆశ చూపించి నా దగ్గర బోల్డ్ డబ్బు గుంజిందే. ఒక పిల్లని కన్నా నీ అందమేం తగ్గలే. ఈమె నా భార్య. నోరు జారితే ఏం చేస్తానో నాకే తెలియదు. దిగరా, దిగు దిగు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. సార్, 3 సంవత్సరాల నుంచి రంగాపురంలో ఆయుర్వేద వైద్యం చేసుకుని బతుకుతున్నాను. గంగారాం హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ సంగతి నాకు తెలుసురా, కానీ కొత్తగా వచ్చిన కమిషనర్కి తెలియదు. నేను చెప్పను. ఏయ్, ఒక కండిషన్ మీద చెబుతా. ఒక్కసారి నీ పెళ్ళాన్ని నా దగ్గరికి పో. ఏయ్, వృత్తిని మార్చుకున్నాను గానీ నెత్తులు మార్చుకోలేదురా. సార్, నేను పట్టుకోపోతే నా గొంతు నిలమి చంపబోతున్నాడు. లేదు సార్, 3 సంవత్సరాల నుంచి నేను ఈ సిటీలో లేనని తెలియదు. సార్, నిజం సార్, ఈ గొడవలకి మా ఆయనకి ఏ సంబంధం లేదు సార్. మా బిడ్డ మీద ఒట్టు సార్, మమ్మల్ని వదిలేయండి. అబద్ధం సార్, ఈ కారు శంకర్ దాదాది. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? సార్, 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 నా మాట నమ్మండి సార్. రాజు, 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 సార్, నా మాట నమ్మండి సార్. నా మాట నమ్మండి సార్. రాజు, రాజు, సార్, గంగారాం హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు. సార్, సార్, రాజు, రాజు, సార్, రాజు, హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నా మాట నమ్మండి సార్. ఆ కన్నయ్య గారు తీసుకెళ్ళిపోతున్నాను నా భార్యను. సార్, సార్, సార్. గంగారాం సేటు నువ్వే చంపావు కదూ? సార్, 3 సంవత్సరాల నుంచి నేను ఈ ఊళ్ళో లేను సార్. సార్, నా భార్యను ఇన్స్పెక్టర్ కన్నయ్య తీసుకెళ్ళాడు. వాడు అసలే మంచివాడు కాదు. పతివ్రత తప్పిపోయినట్టు మాట్లాడతావేరా?